శివాని పదే పదే దొంగ అనడంతో మీనాకు కోపం వచ్చి, నాలో ఉన్న పాత మీనాని తీసుకురావద్దు రోహిణి అని అంటూ ఉంటే, ఆ నీలో ఉన్న పాత మీనా వస్తే ఏం చేస్తుందంట అంటూ ప్రభావతి నోరు విరుచుకొని పడుతుంది. అయితే బాలు ఆమె నోరుని ఆ మాటలు విని, అసలు ఈ బండరాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు నాన్న, కనీసం ఒక ఆడదానికి కూడా విలువ ఇవ్వడం లేదు, ఈ మానవత్వం కూడా లేదు, మనిషి అన్న ఆలోచన కూడా లేదు, ఈవెన్ ఎలా పెళ్లి చేసుకున్నావు నాకైతే అర్థం కావడం లేదు అంటూ ఉంటే, ఇక మనోజ్ దొంగ అని బయటపడుతుంది కదా, అప్పుడు మీనా వాళ్ళమ్మ రంగంలోకి దిగుతుంది. మాట్లాడుతుంది. అడగాల్సిన 4 మాటలు అడిగి కడిగి పారేస్తుంది. ఇప్పుడు దొంగ నీ ఇంట్లోనే పెట్టుకొని మా కుటుంబానంతా దుమ్మెత్తిపోసావు, ఇప్పుడు నిన్నేమనాలి, ఏం చేయాలి, నా కొడుకు తెలిసి తెలియని చేసిన తప్పుకి ఇప్పటికీ మేము కుంగిపోతున్నాం, నా ఇంటి పెద్ద దిక్కును కూడా కోల్పోయాం, అయినా కూడా ప్రతిదానికి మా మీదే పడతారు ఏంటండి, మేము పేదవాళ్ళమన్నా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక మీనా అయితే, డిగ్రీలు చదివాడు అన్నావు కదా నా కొడుకు, కనీసం ఎలా ప్రవర్తించాలో ఎలా ఉండాలో కూడా తెలియదా నీ పెద్ద కొడుక్కి, ఆ డిగ్రీలైనా చెప్పడం లేదా, దొంగతనం చేయమని చెప్పారా అంటూ మీనా కూడా బాగానే ఇస్తుంది. ఇక బాలు ఉండి, నానా దుమ్ము నేను దులిపేస్తాను నాన్న భూజకరతో, వీడికి 40 లక్షలు మింగేసుకున్నాడు, ఈ 1,00,000 కూడా మింగేశాడు, పైగా ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్నాడు అని అయితే చెప్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక రోహిణి అయితే అసహించుకుంటుంది మనోజ్ని, కానీ ప్రభావతి అప్పటికప్పుడే మాట మార్చేస్తుంది. నేనే ఇచ్చానురా 1,00,000 రూపాయలు, గుర్తే రాలేదు, హనీమూన్కి ఇచ్చింది నేనే, ఏందో వయసు పైబడే కొద్దీ మందబుద్ధి ఎక్కువైపోయింది అంటూ నాటకాలు పడుతుంది. కానీ తిరిగి అన్న మాటలు తిరిగి తీసుకోగలదా? శివాని ఎంత ఘోరంగా అవమానించారో ఆ కన్నెతల్లి తలుచుకుంటూ ఎంతలా బాధపడిపోతూ ఉంటుందో. కానీ బాలు అండగా అయితే ఉన్నాడు మీనా కుటుంబానికి, ఒక మాట పడినివ్వకుండా. ప్రభావతి కవర్ చేసి మాట్లాడింది నాకున్న వాళ్ళందరికీ అర్థమైంది, కానీ ఇక్కడి నుంచి చూసుకుంటాడు బాలు, ఒక్క మాట మీనా అన్నా కూడా తాట తీసేస్తాడు ఇంట్లో.